హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో దొండకాయ ఫ్రై చేశాను. అందులో కొబ్బరి తురుము వేశాను. చాలా బాగా వచ్చింది. ఇది అన్నంలోకైనా రొట్టెలోకైనా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేశానో ఒకసారి చూస్తారా? ముందుగా నేను 1/2 కేజీ లేత దొండకాయలు తీసుకున్నాను. అవి శుభ్రంగా నీటిలో వేసి ఒక 2-3 సార్లు కడిగేసానండి. లేతవే తీసుకుంటే మనకి ఫ్రై చాలా బాగా వస్తుంది, సన్నగా ఉండేవి. ఇవి ఇలా ముక్కలు చేసుకున్నానండి. మా ఇంట్లో కటర్ ఉంది కానీ దాంతో బాగా పల్చగా వస్తాయి. ఇలా మీడియంగా రావు. ఇలా మీడియంగా రావడానికి ఇలా కోసాను. అరచెక్క కొబ్బరి తురుముకున్నానండి. మిక్సీలో వేయలేదు. అడుగు కంటే తురిమేయకుండా ఆ తెల్లగా ఉండే వరకే తురమండి. అరచెక్క చాలు. ఇలా వైట్ది వస్తే చాలు, అడుగు కంటే వద్దు. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి సరిపడా ఆవాలు వేసానండి. ఫస్ట్ ఆవాలు బాగా మాడాక అందులో ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ దంచి కొట్టింది తాలింపుకండి. జీలకర్ర కొంచెం నలిపేసి వేస్తే మంచి వాసన వస్తుంది. ఈ దొండకాయలు వేసేద్దాం ఇందులో. లేత దొండకాయలండి, మనకి ఫ్రై చక్కగా వస్తుంది దీనివల్ల. కాదంటే కొంచెం ఓపికగా కోసుకోవాలి ముక్కలు. కటర్లో వేస్తే ఈజీగానే అందం ఉండదు. దీంట్లోకి సరిపడా సాల్ట్. నేను 2 చిన్న స్పూన్స్ అండి, అవి చూసారుగా చిన్నది. అలాంటి స్పూన్ తోటే దీనికి సరిపడా కారం. కారం అనేది ఎక్కువ ఏం పట్టదండి, మన టేస్ట్కి తగ్గట్టు. ఫ్రై ఎప్పుడు కొంచెం చప్పగానే ఉంటుంది కదా, అంత కారం ఉండకూడదు, కమ్మగా ఉంటే చాలు. శుభ్రంగా కలపాలండి, అన్నీ అంటుకునేలాగా. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో చేస్తేనే బాగుంటుంది, మీడియం మంట మీద అయినా సరే. మూత పెట్టేసే కాసేపు అయ్యాక చూస్తే ఇలా ఉంది. ఇంకా అవ్వలేదు. కలుపుతూ ఉండాలి అడుగంటకుండా, ఫ్రై కదా. చాలామంది ఉడకబెడతారు కానీ నేను ఉడకబెట్టను. ఉడకబెడితే అంత టేస్ట్ ఉండదని నేను అనుకుంటాను. మూత పెట్టేద్దామండి. మళ్ళీ అవ్వలేదు. కాసేపటికి మళ్ళీ చూస్తే సెవెంటీ 75% అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. అందులో కొంచెం ధనియా పొడి వేద్దాం, కొంచెం జీలకర్ర పొడి. బాగా మిక్సీ చేసేసుకుందాం. కొబ్బరి తురుమండి. ఈ కొబ్బరి తురుము ఇప్పుడు ఇందులో వేసేద్దాం. బాగా మిక్స్ చేసుకున్నాక కొబ్బరి తురుము వేసేద్దాం. బాగా కలపాలండి, ఎక్కువసేపు అవసరం లేదు, ఈ వేడికే సరిపోతుంది. ఇది బాగా కలిపాక బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో
ఎక్కువ ఉడకక్కర్లేదు కొబ్బరి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ముక్కలు కోయడమే కష్టం అండి, ఇది మిగతాదంతా చాలా ఈజీ. కాసేపు మూత పెట్టి 1 నిమిషం కూడా అవసరంలే, 1 అర నిమిషం వేడెక్కాక ఆపేద్దాం. అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ. ఇది నేనైతే ఇప్పుడు రసం పెట్టాను, అందులో తింటాం. ఇదండి లాస్ట్గా నేను గిన్నెలో సర్వ్ చేసుకొని శుభ్రంగా తినడానికి రెడీ అయ్యాం. మీకు మా ఛానల్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.